హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. ఈ నా చిన్ని ప్రపంచంలో అందమైన వ్యూ అయితే మీకు చూపిస్తున్నానండి ఈరోజు. ఇదేంటంటే కాలువ. ఇది అందరికీ తెలిసిందే. కాలువ ఏంటండి మీరు షూట్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనుకుంటున్నారా? మా ఇల్లు అయితే ఈ కాలువ పక్కలోనే ఉంటుందండి. అయితే కాలువ మాకు కొన్ని రోజులు అయితే కట్టేస్తాడు, ఆపేస్తాడు. ఈ రోజైతే కాలువకి నీళ్ళు అయితే వస్తున్నాయి అన్నమాట. నీళ్ళు వస్తున్నాయి అన్నారని చూడడానికి అయితే వచ్చాను ఇటు పక్కకి. చూసారా ఎంత స్వచ్ఛంగా, ఎంత అందంగా, చక్కగా ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది కదా కాలువ. అలా కాలువ చూడడానికి ఎందుకు వచ్చానంటే, కాలువలో నీళ్లు బాగా వస్తే కాలువకైతే గంగ పూజ అయితే చేస్తామండి మేము. మా అత్తయ్య ఎప్పుడు కాలువ వచ్చిన వెంటనే ఫస్ట్ వెళ్ళి స్నానం అది చేసి మనం శుభ్రంగా శుచిగా ఉండి వెళ్ళి కాలువకైతే పూజ చేసి రావాలమ్మ గంగమ్మ తల్లికి. పొలాలకు నీళ్ళు అయి పెడతాక మగవాళ్ళు అది వెళ్తారు కదా, వాళ్ళు వెళ్ళి కాలువ యూజ్ చేసి లోపలనే మనం అయితే పూజ చేసేయాలని చెప్తూ ఉండేది అప్పట్లో ఎందుకంటే ఇప్పుడైతే మా అత్తయ్య అయితే లేదు. నా కొత్త సబ్స్క్రైబర్స్కి ఎవరైనా తెలియదని అయితే వాళ్ళకి చెప్తున్నాను. మా అత్తయ్య గారు అయితే మాత్రం చనిపోయారండి. అందుకు ఆవిడ ఇప్పుడు లేరు. కానీ ఆవిడ చెప్పిన మాటలు ఎప్పుడు నాతో అలా ఉంటూనే ఉంటాయి. కాళ్ళ దగ్గరికి వచ్చి అయితే చూసి ఓకే కాలం నీళ్ళు బాగానే వస్తున్నాయి, రేపైతే గురువారం కదా, ఎలాగ బాబా పూజ చేస్తాను కదా, రేపైతే ఇంకా ఫ్రెష్గా వస్తాయి, రేపు వచ్చి అయితే పూజ చేద్దామని నేను చక్కగా ఇదంతా చూసి అయితే వచ్చేస్తున్నానండి. మా ఇంటి దగ్గర నుంచి చూస్తే కాలువ అయితే ఎలా కనిపిస్తుంది. పక్కనే కానీ కొద్దిగా చెట్లు, పిచ్చి చెట్లు అవి అయితే మొలిసేసినాయి అనమాట. ఇలా వస్తూ ఉంటాయి. ఇక్కడ మాది సీతాఫల చెట్టు అయితే కనిపించిందండి. అసలు నేను ఈ మధ్యన ఇటు పక్క రావడం అనేసాను కాలువ లేక. ఇక్కడైతే చూసారా సీతాఫలకాయలు ఎలా కాసినాయి, చిన్న చిన్నవి కాసినాయి అనమాట. జూమ్లో పెట్టడం వల్ల అంత పెద్దగా అయితే మీకు కనిపిస్తున్నాయి. దగ్గర పెట్టి చూపిస్తున్నాయి కదా అందుకు. ఇందులో ఎన్ని కాయలు అయితే ఉంటాయో, ఎన్ని కాయలు రాలిపోతాయో తెలియదు. కొన్ని కాయలు అయితే బ్లాక్గా అయిపోయి పాడైపోతూ ఉంటాయండి. పోయిన సంవత్సరం ఈ చెట్టుకి 4 కాయలు కాసింది. ఈ చెట్టుకు 2, పక్క చెట్టుకు 2. కానీ చాలా పెద్ద పెద్ద కాయలు, చాలా బాగా కాసింది, చాలా స్వీట్గా కూడా ఉన్నాయండి. ఈ సంవత్సరం ఎన్ని కాయలు కాస్తుందో, ఎన్ని కాయలు కాయదో మనం అయితే చూస్తూ ఉండాలి. చెట్టు అంటూ ఉంటే భూమిలో విత్తనం వేస్తే తప్పకుండా ఏదో రోజు ఫలాన్ని అయితే ఇస్తుంది కదా, అలాగా చెట్టు కూడా అలా ఇస్తుందండి. ఇదైతే మా కార్ షెడ్ అనమాట. ఇప్పుడైతే కార్లు అవి లేవు, ఎవరి కార్లు అయితే వేసుకెళ్ళిపోయారు, ఖాళీగా ఉంది. మేము బైక్లు అవి పెడుతూ ఉంటాం దాంట్లో. ఇక్కడ ఒక సీతాఫల చెట్టు అయితే ఉందండి. ఇది చెట్టు కూడా చాలా పూత పూసింది, కానీ కాయలు మాత్రం కొద్దిగానే ఉన్నాయి. ఇందులో ఏముంటాయో ఏముండవో తెలియదు. చెట్టుకి కాసిన ప్రతిదీ అయితే మాత్రం పండు అయితే అవ్వదండి. చూసారా చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి కదా. నాకు సీతాఫల పండు అంటే చాలా ఇష్టం. ఫ్రూట్స్ అన్నింటిలోకి సీతాఫల పండు అంటే చాలా ఇష్టం అండి. మీలో సీతాఫల అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. అసలు వీడియో తీద్దామని కూడా ఇక్కడైతే విపరీతమైన గాలి. ఈ సీజన్లో మాకు గాలి చాలా ఎక్కువ ఉంటుందండి. ఎంత గాలి వేస్తుందంటే మనుషులు నిలబడితే మన నడవక్క లేకుండా గాలి నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంతలా అయితే ఉంటుంది. చూసారా చెట్లు కూడా విపరీతంగా అయితే ఊగేస్తున్నాయి. కానీ చాలా మంచి గాలండి, చాలా ఆరోగ్యం కూడా ఉంటుంది. మేమైతే కర్ణాటకలో ఉంటాము. మాది బళ్ళారి అనే విషయం, బళ్ళారి పక్కన ఒక విలేజ్ అండి మాది. ఆ విషయం చాలామందికి అయితే తెలుసు, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను. ఇదైతే చింత చెట్టు అండి. చింత చెట్టు విపరీతమైన పూత అయితే పూసేసింది. పూత మొత్తం రాలిపోయింది. తర్వాత దీనికి ఎన్ని చింతకాయలు నిలబడతాయో కూడా తెలియదు మనకి. కానీ చిన్న చిన్న పిందులు అయితే మాత్రం వచ్చినాయండి. ఆ పిందులు ఎంత చిన్నగా ఉన్నాయో మీకు చూపిస్తాను. నాకు చిన్న పిందులు ఉంటాయి కదా, వద్ద పుల్లగా లేకుండా బాగుంటాయండి. ఆ సైజు పిందులు కోసుకొని తినడం అంటే ఇష్టం. అప్పుడప్పుడు వచ్చి కిందకు ఉంటాయి కదా, అవి అయితే మాత్రం 1-2 కట్ చేసుకొని నోట్లో అయితే వేసుకుంటూ ఉంటాను. విలేజ్లో అడ్వాంటేజ్ ఇదే కదండి. అటు పక్కకి వెళ్తే ఒక చెట్టు ఉంటుంది, ఇటు పక్కతో ఒక చెట్టు ఉంటుంది. ఇటు వెళ్తే కరివేపాకు ఉంటుంది, అటు వెళ్తే వంకాయ ఉంటుంది. ఏదో ఒకటి అప్పటికప్పుడు అనుకోవడం, వండుకోవడం, కోసుకోవడం అలా ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. చిన్నకాయ చిన్న పిందెని పట్టినది చింతకాయ. ఆ సైజు ఉన్న ఎక్కడన్నా ఒక్కొక్కటి అయితే ఉన్నాయి, పైన ఉన్నాయేమో నాకు సరిగ్గా అయితే కనిపించట్లేదు. ఇవి కూడా చాలా దగ్గరగా చూపించడం వలన మీకు అలా కనిపిస్తున్నాయి. మేము ఈ చెట్టుదే చింతపండు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటామండి. నాకు మా పిల్లలకు కూడా ఇదే చెట్టు అయితే సరిపోతూ ఉంటుంది. చూసారా బాగుంది కదా. సరే చింత చెట్టు దగ్గర నుంచి ఎలా పక్క వచ్చేస్తూ ఉన్నాను. వస్తే ఇక్కడికి పోయిన సంవత్సరం వేసిన వంగ చెట్లు అండి ఇవి. అవి మళ్ళీ వర్షం పడి వర్షానికి కాయలు అయితే వస్తున్నాయి. 1-2 అక్కడ వస్తున్నాయి. వచ్చినాయి పూతాపింది కూడా. మొన్న అయితే మేకలు అయితే తినేసి వెళ్ళిపోయినాయి. నేను ఊర్లో లేనండి, అప్పుడైతే మేకలు మొత్తం తినేసి వెళ్ళిపోయినాయి. కొన్ని కాయలు అయితే పుచ్చిపోతున్నాయి. వంకాయ కూర అన్న కూడా నాకు చాలా ఇష్టం, గుత్తొంకాయ కూర అంటే.
ఈరోజు మా దొడ్లోని చెట్లని మీకు చూపించేస్తున్నాను. అదైతే నిమ్మ చెట్టు, ఇది కరివేరు చెట్టు అండి. కరివేరు పూలు విపరీతంగా పూసేస్తుంది గుత్తులు గుత్తులుగా. ఇప్పుడైతే పూత అయిపోయింది, మళ్ళీ మొగ్గలైతే వస్తూ ఉన్నాయి. ఇది నేరేడు చెట్టు అండి, చాలా పెద్దగా ఉండేది. వర్షానికి ఇక్కడ తడి ఆరట్లేదని మా వారు కొమ్మలన్నీ అయితే కొట్టేశారు అన్నమాట, కింద ఉండే కొమ్మలన్నీ కొట్టేశారు. నేను బెంగళూరు వెళ్ళొచ్చే లోపల నిమ్మ చెట్టుకుండి కాయలన్నీ కూడా పండుతూ ఉన్నాయండి, ఎల్లో కలర్లో అయితే వస్తున్నాయి. అంతకుముందు అయితే చిన్న చిన్నగా ఉండి గ్రీన్గా అయితే ఉండి, అయినా సరే అప్పుడప్పుడు మా అవసరాలకైతే కోసేసి వాడేస్తూ ఉండేవాళ్ళం. చూసారా, పండు అయిపోయిన తర్వాత అయితే రాలిపోద్దండి, చెట్టు కింద అయితే పడిపోద్ది, మనం తీసుకోవాలి. లేదంటే మచ్చపడిపోయినట్టు అయిపోద్ది, ఎక్కువ రోజుగానే ఉన్న వర్షం పడిన తడికైతే మచ్చపడిపోతుంది. అందుకు 2 రోజులకి 3 రోజులకి ఒకసారి చెట్టు దగ్గరికి వచ్చి చూసుకుని పండిన కాయలు ఉంటే కోస్తూ ఉంటాను, కింద పడిన కాయలు ఉంటే ఏరేసి తీసి లోపల పెడుతూ ఉంటానండి. ఈ నిమ్మ చెట్టు చెప్పాలంటే నాకు నిమ్మకాయలు అంటే కూడా ఎక్కువగా అన్నింటిలో కూడా నిమ్మరసం వేస్తూ ఉంటాను. ఈ నిమ్మ చెట్టు ఉండడం వల్ల మాకు చాలా మంచిది అయిందండి. ఎందుకంటే అసలు మేము నిమ్మకాయలు కొనుక్కోలేకుండా ఏదో టైంలో 1-2 కాయలు అలా కాస్తూనే ఉంటుందండి ఈ చెట్టు. ఇంటి దగ్గర ఏదైనా కాయలు కాసే చెట్టు ఉంటే మాత్రం మనకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే నాకు కూడా ఏదైనా కాయలు కాస్తే అది పదే పదే షూట్ చేస్తూ ఉంటాను. ఇక్కడి నుంచి చూస్తుంటే అక్కడ చెట్టు దగ్గర ఒక నిమ్మపండు అయితే కింద పడిపోయింది, అది కూడా తీసేద్దాం. కానీ నిమ్మ చెట్టుకి ముళ్ళు ఎక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తగా అయితే తీయాలి. ఇలా చెట్టు కింద కాయ అన్నప్పుడు మా వారు కర్ర తీసుకుని కర్రతో బయటకను చెట్టు కింద చేయి పెట్టుకొని అంటూ ఉంటారు. చిన్నకాయ అయినా సరే పండేయండి, అది బాగానే ఉంది. అది కాయలు చిన్న అయినా సరే పైన తోలు అయితే మాత్రం పలచగా ఉంటుంది, జ్యూసు బాగానే వస్తూ ఉంటుందండి ఇది. ఇంకా నిమ్మకాయల ప్రయోగం అయితే అయిపోయింది. ఇంకా కాలువ చూడడానికి వెళ్ళి బయటకు వచ్చి ఇవన్నీ షూట్ చేయాలి అని అయితే మాత్రం షూట్ చేసి ఉంచానమాట. కాలువ పూజ ఇదంతా కూడా రేపు వీడియోలో అయితే వస్తుందండి, తప్పకుండా చూడండి. మా ఇంట్లో ఏదన్నా లేకపోతే ప్రతి సంవత్సరం చిక్కుడుపాదు అయితే పెడుతూ ఉంటామండి. ఈ చిక్కుడుపాదు గేదెలు ఏవో వచ్చేసి తినేసిపోయినాయి. ఇదైతే కాకరపాదు. కాకరపాదు పెట్టకుండానే ఏదో గింజలు పడి అదే మొలిసేసింది. అలా దీనికైతే మాత్రం అల్లుకుంటూ ఉంది. ఏమి కాసినా కాకపోయినా చిక్కుడుకాయలు వంకాయలు అయితే మాత్రం కంపల్సరీగా నేను కాయిస్తూ ఉంటానండి. ఆ చెట్లు పెడతానమాట, అందుకు కాస్తూ ఉంటాయి చిక్కుడుకాయలు. మొన్నే కాకరపాదు దగ్గరికి వస్తే కాకరకాయలు ఉన్నాయి, కానీ అన్నీ కూడా సగం సగం పుచ్చిపోయి సగం బాగున్నట్టున్నాయి. ఎందుకని అవన్నీ కట్ చేసి కింద పడేసాను, మంచిగా అయితే కాస్తాయి ఇక్కడి నుంచి అని. పూజకి పువ్వులు ఇచ్చే కరివేరు చెట్టు పువ్వులు అయితే అలా ఉంచేసాను. రేపు గురువారం పూజ కదా, పూజకైతే కోద్దామని అయితే మాత్రం అలా ఉంచానండి చెట్టుకి. ఒక్కొక్కసారి విపరీతంగా పూసేస్తుంది, ఆకులు కూడా కనిపించవు. అలా ఉన్నప్పుడు ఈసారి షూట్ చేసి తప్పకుండా పెడతాను మీకు. చూసారా, చాలా గుత్తులు గుత్తులా పూసి పువ్వులు కూడా ఎండిపోయినాయి శుభ్రంగా. ఈ కరివేరు చెట్టు చూస్తే నాకు ఒకటే గుర్తొస్తుందండి. చిన్నప్పుడు మా స్కూల్ దగ్గర అయితే మాత్రం ఒక కరివేరు చెట్టు ఉండేదండి. స్కూల్ దగ్గర వేరే వాళ్ళ ఇంట్లో కరివేరు చెట్టు ఉండేది, బయటకైతే వచ్చి ఉండేది. మా ఇంటి దగ్గర ఒక అంకుల్ ఉండేవారు అనమాట, డాక్టర్ అంకుల్ అని ఉండేవారు. ఆయన హాస్పిటల్ అనమాట, వెటర్నరీ డాక్టర్. ఆయన హాస్పిటల్ మా స్కూల్ పక్కనే ఉండేది. ఆయన స్కూల్కి వెళ్తూను రామ్మ సుజాత ఇద్దరం కలిసి వెళ్ళిపోదామని చేయబట్టిన స్కూల్కి అయితే తీసుకెళ్ళేవారు. బాగా చిన్నప్పుడు నాకు బాగా గుర్తండి. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత నాకు పువ్వు కావాలి అనేదాన్ని, అంటే ఆ పువ్వు కోసి నాకు ఇచ్చేసి ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయావు, నేనైతే స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. కరివేరు చెట్టు చూసినప్పుడు అలా నాకు కరివేరు పువ్వు చూస్తే ఆయన తప్పకుండా గుర్తొస్తారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో ఏంటో కూడా నాకు పూర్తిగా తెలియదండి. చూసారు కదా, నిమ్మపళ్ళన్నీ అయితే కోసి ఇలా బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి. ఇవేంటో మీ అందరికీ తెలుసండి, ఇవైతే మాత్రం పెండ్లం దుంపలు అంటారు కదా, కూర అయితే చేసుకుంటారండి దీంతో. ఇవైతే పెండ్లం దుంపలు మా ఇంట్లో 4 ఉన్నాయి. ఇవేమైనాయి అంటే ఈ మధ్యకాలంలో నేను లేక అక్కడ పెట్టేసి వెళ్ళాను కదా, మా వారు కూడా చూడలేదులా ఉంది. ప్రతి దుంప కూడా మొలకలు అయితే వచ్చేసినాయండి. ఇలాగా మొలకలు వచ్చేసిన తర్వాత నో ప్రాబ్లం అండి, ఇదైతేనే మనం కూర మళ్ళీ చేసుకోవచ్చు. చాలా ఎక్కువగా దీన్ని ఎలా నాటుతూ ఉంటారంటే, ఇలా వచ్చిన మొలకలు కానీ లేదంటే ఈ చివర ఆ చివర కట్ చేసేసి ఆ చివరలో అయితే భూమిలో పెట్టేస్తూ ఉంటారు, మధ్యలో సెంటర్లో అయితే కూర వండేసుకుంటారు. అలాగే మొలకలు వచ్చేసాక ఇది మొలకలు చూస్తే అబ్బా నిజంగా మనం వేస్తే కూడా ఎలా రావు, ఎంత చక్కగా వచ్చి నేను మురిసిపోయి నేనైతే ఈ మొలకలని చక్కగా తీసేసానండి. మొత్తం 4 దుంపలు వచ్చినాయి కదా, 4 గంటలకి 4 వచ్చినాయి. దీనికి చివర పిలకల్లా వచ్చినాయి. మీకు ఎవరికైనా తెలిస్తే
అది భూమిలోకి వెళ్ళిన తర్వాత ఏర్లు అవుతుందా లేకపోతే ఇటువంటి దుంప అవుతుందా చూసారా, ఇవి అయితే మాత్రం దుంప అవుతుందో అది నాకైతే తెలీదు. నేను ఫస్ట్ టైమే పెడుతున్నాను ఇప్పుడు. మా మామయ్య గారిని అయితే పిలిచి చూపించేస్తున్నాను. మామయ్య గారిని ఇవి కొంచెం అక్కడ నాటేయండి, ఎలా పెట్టేయండి అలా పెట్టేయండి అనేది మాత్రం పురమాయించేస్తూ ఉంటాను అని చెప్తే, సరే అక్కడ పెట్టాను. లేదు లేదు నేను చూడాలి, వీడియో షూట్ చేస్తాను నేను, రండి మీరు అంటే పాపం ఆయన వచ్చారనమాట. ప్రతి దానికి ఇలా పిల్లకల్లా అయితే వచ్చినాయి. ఈ భూమిలోకి వెళ్ళాక ఏర్లు అయ్యి ఆ ఏర్లకు దుంపలు అయితే వస్తాయేమో, మరి ఎక్కువగా వస్తాయో ఒక చెట్టుకి ఒకటే వస్తుందో కూడా నాకు తెలియదండి. ఈ బ్రతికి బట్ట కట్టి భూమిలోకి దుంప వస్తే తప్పకుండా మళ్ళీ వీడియో తీసి అయితే మీకు షేర్ చేస్తాను నేను. చెప్తున్నాను అది పైకే ఉంచండి, ఉన్నది భూమిలోకి పెట్టండి అంటే సరే సరే అని అయితే మాత్రం పెడుతున్నారు మొత్తం అని నీట్గాను. దీనికి వాటర్ అయితే వేస్తూ ఉండాలండి. ఇక్కడైతే ప్లేస్ ఖాళీగా ఉంది. చాలా పెద్దగా పాలు వేస్తుందేమో, అంటే మేము పాకేసి పెద్ద పెద్ద ఆకులే వచ్చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి దుంపలు భూమిలో ఊరి గడ్డలో ఉంటాయి కదా, వాటికైతే మాత్రం అలాగే ఆకులు ఎక్కువగా పాకుతూ ఉంటాయి. ఎంత చక్కగా వచ్చినాయి, మంచి కలర్ఫుల్గా వచ్చినాయి. ఇంకోటి నేను పెండలం కర్రీ అయితే చేశానండి మొన్న. పెండలం అయితే మనకు త్వరగా ఉడకదు కదా, చాలా ఈజీగా పెండలం కూర టేస్టీగా ఎలా చేయాలని చేశాను. అది ఎవరికైనా కావాలంటే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నెక్స్ట్ టైం ఉన్నప్పుడు అయితే తప్పకుండా షూట్ చేసి మీకు అయితే పెడతాను నేనైతే షూట్ చేయలేదు ఆ రోజు, చాలా హడావుడిగా అయితే కూర చేశాను. నాకే చాలా బాగా అనిపించింది. పెండలం కూర ఉడకదు కదా, పెండలం త్వరగా ఉడకదు, కానీ నేను వండాను అనమాట. అది ఎలా వండినట్టు చూపిస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. మాకు ఇక్కడ పెండలం అది పెద్దగా ఎక్కువగా దొరకదండి. మేము ఎప్పుడన్నా ఆంధ్రా నుంచి అది వచ్చినప్పుడు అయితే తీసుకొస్తాం. మొన్న మా అల్లుడి గారు, మా పెద్ద అల్లుడి గారు వచ్చారు కదా, వస్తూ ఎప్పుడైనా పెండలం, కంద, చేమగడ్డలు ఉంటాయి కదా, ఇవన్నీ అయితే మాత్రం తెస్తూ ఉంటారు. మా బేబక్క ఉంది, బేబక్కుడు ఇవన్నీ కొని అయితే పంపుతూ ఉంటుందండి అక్కడి నుంచి. బేబక్క అంటే మా పెద్ద అల్లుడి గారు వాళ్ళ అమ్మ అనమాట. మాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అయితే బాగా తెలుసు. తను అక్కడి నుంచి ఏం కావాలో చెప్పు అని వాళ్ళు ఎవరైనా వస్తుంటే తప్పకుండా కార్లు వేసి అయితే పంపుతూ ఉంటుందండి. అలా పంపినాయి అనమాట అవి. ఇవి మరి ఎంతవరకు వస్తాయంటే ఇంక బేబక్క నువ్వు పంపక్కర్లేకుండా కందగా సారీ పెండలం కూడా ఇక్కడ నేను పండించేస్తాను, ఈసారి నేను నీకు పంపేస్తాను అని చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ.